ఏదో పొద్దున లేచి పొడి చేద్దాం అనుకున్నా కానీ అసలు ఈ బెడ్ వదిలితే కదా, అందుకే బెడ్ మీద నుంచి లేచిపోయి బ్రష్ చేసుకుని అయితే రెడీ అయిపోయా. అసలు స్నానం చేసి ఫ్రెష్ అవ్వడం కంటే మన లేచి బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసేయడం అంత మంచిది. పరిగెత్తి పాలు తాగే కంటే మాస్ లో పెట్టిన ఉప్మా తిని ఉండొచ్చు. ఇంకా సండే అంటే అందరికి తెలిసిందే, తిన్నావా పడుకున్నావా తెల్లారింది అన్నట్టు ఉంటది. అలా ఉంటే నీకు మధ్యాహ్నం లంచ్ ఉండదు. కళ్ళు మూసేనా లేదు అప్పుడే 2:30 అయిపోయింది. ఇంకా కింద లంచ్ ఏం పెట్టారని వెళ్ళి చూస్తే పాపాడు అలాగే సాంబార్ అన్నం పెట్టారు. ఇంకా దాంతో పాటు మనం అయితే ఉప్పు చేపతే తిన్నాం. అసలు ఇన్ని చేసినాం కానీ అసలు మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ బట్టలు వాష్ చేయడం తలనొప్పి. ఇంటికాడ ఏదో మనం అన్ని ఇప్పి ఆడ పడేస్తే మన అమ్మ వాళ్ళు అయితే ఉతికేవాళ్ళు. అదే హాస్టల్లో ఉంటే మనమే వాషింగ్ మెషిన్ లో వేసుకొని మనమే ఆరేసుకోవాలి. మీకు కూడా ఏదైనా జరుగుంటుంది కదా ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎప్పుడైతే వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి మిద్ది పైన అయితే ఆరేస్తానో లేదో అప్పుడైతే వాన పడుతుంది. అసలు ఇది వర్షాకాలం ఎండాకాలం కూడా తెలియదు, ఎప్పుడంటే ఇప్పుడు వాన పడుతుంది. ఇంక వాన పడుతుంది కదా చల్లగా ఉందని చెప్పి పునుగులు అయితే తినడానికి అయితే వెళ్ళాము. అప్పు చేసి అన్నం తినే కంటే అప్పు చేసి పునుగులు తినొచ్చు, అంత బాగుంటాయి ఇక్కడ పునుగులు ఎప్పుడు తినేదే అని చెప్పి ఒక కట్మిర్చి కూడా తిన్నాము. దాంతో పాటు ఒక చిన్న చాయ్ వేసి అయితే రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా అయితే చికెన్ పెడతారని చెప్పి మంచిగా ఆశగా అయితే కిందకి వెళ్ళాను. పెట్టిన చికెన్ పీసుల్లో అంతా బాగానే వచ్చింది. ఓకే డార్లింగ్స్, నెక్స్ట్ నుంచి ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.